గౌరవనీయులు ప్రధానోపాధ్యాయుల వారికి, మిగిలిన ఉపాధ్యాయుల గారికి, సభలంకరించినటువంటి స్కూల్ కమిటీ ప్రెసిడెంటు, తర్వాత వైస్ ప్రెసిడెంట్ గారికి, గ్రామ వైస్ ప్రెసిడెంట్ రామయ్య గారికి, మిగిలిన వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా నాకు తోచిన 4 మాటలు చెప్పదలుచుకున్నాను. మనకు 1947 ఆగస్టు 15వ తేదీ నాడు బ్రిటిష్ గవర్నమెంట్ నుంచి స్వాతంత్రము లభించింది. అంటే ఇప్పటికి 78 సంవత్సరాల నాడు మనము స్వేచ్ఛాయుతమైనటువంటి భారతీయులుగా ప్రపంచమంతా గుర్తించేటట్టు ఈరోజు ఆగస్టు 15 అంటే 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. నిజంగా ఎంత అదృష్టం అంటే చెప్పడానికి వీల్లేనిది. మేమంతా 1947కు పూర్వం పుట్టిన వాళ్ళు, అంటే బ్రిటిష్ గవర్నమెంట్ కాలంలో పుట్టినవాడు. మాకు స్వాతంత్రం వచ్చే నాటికి నేను ఆ రోజు 1947 ఆగస్టు 15 నాడు నేను 2వ తరగతి చదువుకుంటున్నా. అప్పుడు నిజంగా ఎంత పెద్దగా చేసినారు మన ఊర్లో స్వాతంత్ర ఉద్యమము. స్వాతంత్రం అంటే ఏమిటి అనేది. సరే, ఆ కాలం అంతా గడిచిపోయింది. ఇప్పుడు మనం స్వేచ్ఛా భారతీయులము. మీరంతా బాగా చదువుకోవాలి. ఎందుకంటే మనకు మంచి పాఠశాల ఉంది, ఉపాధ్యాయులు సమర్థులైనటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు. అందుకే ఎక్కడైతే ఉపాధ్యాయులు సక్రమంగా ఉంటారో అక్కడ ఆ పాఠశాల చాలా వృద్ధికి వస్తుంది అనేది ఒక సామెత. మరి మన గ్రామంలో ఇంకా చైతన్యం రాలే. పిల్లలను బడికి పంపించడం అంటే బస్ ఎక్కించి పంపించడం అనేదాన్ని ఒక ఉపవృత్తిగా స్వీకరించినారు తల్లిదండ్రులు. మరి అక్కడ ఏం చెబుతున్నారు, మన పిల్లలు ఏం చేస్తున్నారని గమనించేటటువంటి తల్లిదండ్రులు నాకు ఊర్లో ఎవరు కనపడ్డంలే. నేను రిటైర్ అయ్యి 25 సంవత్సరాలకు పైన అయింది. చాలామంది పిల్లలను, అంటే పక్క స్కూళ్ళకు వెళ్ళి వచ్చేటటువంటి పిల్లలను చాలామందిని ప్రశ్నించాను, కానీ సరైన సమాధానం లేదు. సరే, మన ఊర్లో ఇంత మంచి స్కూల్ ఉంది, మంచి ఉపాధ్యాయులు ఉన్నారు, మరి ఏ ఆలోచనతో చేస్తున్నారో అర్థం కాదు. కానీ బస్ ఎక్కించి పంపించడం అనేది తల్లిదండ్రులకు ఒక అలవాటుగా మారిపోయింది. మన బడికి వస్తే మన బడి, మన ఊరు, మనము అనేటటువంటి భావన పిల్లలలో పెరిగితే అది ఎంత బాగుంటుంది. వాళ్ళు అంటారు, అంటే ఇది ఇతర స్కూళ్ళల్లో పనిచేసే చదువుకునేటువంటి పిల్లలు, మా బడి బాగుంది, మీ బడి ఏముంది అంటే అక్కడనే తేడా వచ్చింది. చూడండి, మన గ్రామస్తులై, మన గ్రామ పిల్లలై అక్కడ చదువుకుంటూ మీ బడి, మీ ఊరు, మీ టీచర్లు అంటున్నారంటే అది ఎంత విచారకరమైనటువంటి విషయం. కనుక ఈ రోజుకైనా మన గ్రామంలో ఉండేటువంటి వాళ్ళు స్పందించి మన బడిని మనం బాగు చేసుకుందాం, మన పిల్లలను మన ఊర్లో చదివించుకుందాం, 8వ తరగతి వరకు మన ఊర్లో బడి ఉంది అనేటటువంటి ఆలోచన చేసి పిల్లల్ని పంపిస్తే చాలా సంతోషంగా ఉంటుంది, పాఠశాల అభివృద్ధి చెందుతుంది. ఇవాళ చూస్తూ ఉంటే దాదాపుగా 70% ఆడపిల్లలే ఎక్కువ కనపడుతున్నారు. దురదృష్టం, మనకు ఒక ఉపాధ్యాయురాలిని ఇక్కడ ఉన్నవాళ్ళు ఎత్తకపోయి అవకలేసుకుంటారు, కానీ వాళ్ళు ఇక్కడ ఉంటే ఎంత బాగుంటుంది. ఆడపిల్లలు ఉన్నారు, ఏదైనా విషయం వస్తే వాళ్ళ టీచర్ గారికి చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి మగవాళ్ళు ఉన్నాము, అందరూ మిగతా టీచర్లు ఉన్నారు, వాళ్ళకి అంత దగ్గరగా వచ్చి చెప్పుకోవడానికి వాళ్లకు ధైర్యం చాలదు, పైగా అది సభ్యత కూడా కాదు. అందుకని ఈసారైనా ఈ రేషనలైజేషన్లోనైనా మన పాఠశాలకు ఒక ఉపాధ్యాయుని నియమిస్తే పిల్లలకు కాస్త తోడుగా ఉంటుంది, విద్య సాగుతుంది, అన్ని విధాలుగా బాగుంటుంది. కాబట్టి నేను ఒక ప్రభుత్వాన్ని కూడా అర్థిస్తున్నా, వాళ్ళు తప్పకుండా ఒక ఉపాధ్యాయురాలిని మా పాఠశాలకు వేస్తే చాలా సంతోషిస్తాం. ఈ కార్యక్రమంలో మరి ఎందుకంటే పిల్లలు ఆడపిల్లలే ఎక్కువగా ఉన్నారు కాబట్టి అధికారులు కూడా ఈ విషయాన్ని స్వీకరించాలని, ఆ విషయాన్ని సర్పంచ్ గారు కానీ ఉప సర్పంచ్ గారు కానీ వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి
తప్పకుండా మాకు ఒక లేడీ టీచర్ని వెయ్యాలండి అని వాళ్ళని బలవంతం చేసి చేయించుకుంటే మన పిల్లలు కాస్త బాగుపడతారు. అది నా అభ్యర్థన. సరే, అది అట్లా పోనీయండి. స్వాతంత్ర దినోత్సవ వేడుకలు మనమంతా జెండా ఎగరేసినాం, జెండా పాట పాడినాం, జనగణమన పాడినాం. ఇవన్నీ ఎందుకు? మనమందరం కలిసి ఉండాలి. ఒకే చోట వర్గ రహితమైన, కుల రహితమైన, మత రహితమైనటువంటి పాఠశాలకు మంచి పేరు తేవాలని, పిల్లలందరూ బాగా చదువుకోవాలని, మీ తల్లిదండ్రులకు, మీ ఉపాధ్యాయులకు, గ్రామానికి కూడా మంచి పేరు తేవాలని చెప్పి ఈ శుభ సందర్భంలో ఆశీర్వాదాలు చెప్పుకుంటూ నేను విరమించుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. సార్ గారు తమ యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇచ్చారు. మీరు పిల్లలుగా, విద్యార్థులుగా మీరు తప్పకుండా మీరు పాటిస్తే మీ యొక్క భవిష్యత్తు బాగుంటుంది, గొప్ప గొప్ప విద్యావంతులు అవుతారు. సరే, ఇక్కడ మేము ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించేటప్పుడు వెంబటే స్పందించి మీకు స్వీట్స్ ఇచ్చారు. అదేవిధంగా మేము పిల్లలకి ప్రైజులు, ఆటల్లో పోటీలు పెట్టాము. ప్రైజులు ఇవ్వడానికి ఎలాగని ఆలోచిస్తున్నా. ఈ సందర్భంలో గణేష్ సార్ గారు పాపిశెట్టి శ్రీనివాస సార్ గారిని అడిగిన వెంటనే ఆయన స్పందించి ఆ బహుకరణలకు అవసరమైనటువంటి ఆ డబ్బులను సమకూర్చినారు. వాళ్లకు ఈ శుభ సందర్భంలో ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మా యొక్క పాఠశాల ఉపాధ్యాయుల తరఫున, విద్యార్థుల తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇలాగే జరగబోయే రోజులలో ఇంకా పాఠశాలకు ఏదో విధంగా సహాయక సహకారం అందించాలని చెప్పేసి ఈ శుభ సందర్భంగా వారిని వినియోగించుకుంటున్నాం.